ఏమన్నారు మేక్ ఇన్ ఇండియా అంటే? నవ్విండ్రు. ఉత్తగా అదేదో సింహం బొమ్మ పెట్టుకొని చూసుకోవడానికి బాగా చేస్తా ఉన్నారు. మేక్ ఇన్ ఇండియాతో ఏం ఫలితాలు వస్తాయన్నారు. ఇవాళ పక్కనున్న దేశం కొనుక్కొచ్చింది చైనాకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్న డూప్లికేట్ మాల్ అయితే మన దేశం, మన సైంటిస్టులు, మన రక్షణ రంగ నిపుణుల మీద ఆధారపడి కాంగ్రెస్ హయాంలో 46,000 కోట్లు ఉన్నటువంటి రక్షణ రంగ ఉత్పత్తుల్ని ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2025కి వచ్చేసరికి 1,27,000 కోట్ల రక్షణ ఉత్పత్తుల్ని మనం ఇచ్చేయగలిగినాం. వివిధ దేశాలకు మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినామంటే దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. రక్షణ రంగంలో ఎదిగినాం, మేక్ ఇన్ ఇండియాలో ఎదిగినాం, పాలసీ పెరాలసిస్లోంచి దేశం బయటకు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక దరఖాస్తు పెట్టి 2G స్పెక్ట్రమ్ మీద దర్యాప్తు జరిపించమని దరఖాస్తు పెడితే ఆయన పిటిషన్ ప్రధానమంత్రి గారి టేబుల్ నుంచి ప్రెసిడెంట్ గారికి పోవడానికి 18 నెలలు పట్టింది. దట్ ఈస్ ద పాలసీ పెరాలసిస్ దట్ వాజ్ దేర్ ఇన్ ద కాంగ్రెస్. కానీ ఇలా అట్లా లేదు, కుంభకోణం లేదు, అవినీతి లేదు. GST మా మానస పుత్రిక అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు.